హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక స్వీట్ తయారు చేయాలనుకుంటున్నాను. ఏంటంటే సొరకాయతో స్వీట్ చేస్తాను ఫ్రెండ్స్. వీటిని చక్కగా తొక్కు తీసేసి పల్సగా తురుముకోవాలి. చక్కగా ఇలాంటి దాంతో తురుముకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తురుముకుని చూపిస్తాను. అంతలో పాలు కాచినైనా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు, పాలు తీసుకోండి. అలాగే పంచదార తీసుకోండి, యాలకులు, అలాగే జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కావాలి. చూపిస్తాను అవి కూడా. ఇలా తురిమేసుకోండి. చక్కగా తురిమేసుకుని దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసేయండి. వాటర్ ఉండకూడదు. వాటర్ ఉందంటే టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. అందుకే నేను ఈ వాటర్ అంతా పిండేస్తున్నాను. వాటర్ అంతా పిండేసి పారిపోసేసేయండి. వాటర్ అవసరం లేదు. ఇంకా మనకి ఒక క్లాత్ తీసుకుని క్లాత్లో వేసి పిండితే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. చూడండి, సొరకాయని మొత్తం వాటర్ అంతా లేకుండా పిండేస్తే వాటర్ ఎన్ని వచ్చినాయి చూసారా. ఈ వాటర్ను అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది పారిపోసేసేయండి. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి, కళాయిని. వీటికి కావాల్సినవి కూడా చూపిస్తాను. ఇంకా ఇదిగోండి, ఇలా తురుముకున్న తర్వాత ఇదిగోండి పాలు, అలాగే పంచదార, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేపుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. చలికాలం కదా, నెయ్యి గడ్డ కట్టేసింది బాగా. నెయ్యి కరిగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టుకుందాం. నెయ్యి కరిగిపోయింది. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, జీడిపప్పు కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం కిస్మిస్ని కూడా వేసుకుని దోరగా వచ్చేటట్టు వేసుకోవాలి. మనం చూడండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి జీడిపప్పు. దీంట్లో కిస్మిస్ వేసేసుకుందాం. వీటిని కూడా 2 నిమిషాలు వేగనిచ్చేసుకుందాం. చూసారా, 2 నిమిషాలు వేగిపోయాయి. వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. మనం చక్కగా వేగిపోయినాయి. అదే నేతిలో మనం ఇందాక తురుము పెట్టుకున్నాం కదా, సొరకాయని వేసేసుకుందాం. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా నేతిలోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. ఎంత వాటర్ తీసినా ఇంకొంచెం వాటర్ ఉంటుంది కదా, మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం వేగుతున్నప్పుడు, నేతిలో వేగుతున్నప్పుడే వాటర్ అంతా లాగేస్తుంది. పచ్చివాసన కూడా పోతుంది. ఎక్కువసేపే వేగుతుంది ఫ్రెండ్స్. కొంచెం చూడండి, వేగిందంటే కింద అడుగంటుతున్నట్టు ఉంటుంది, అది వేగిపోయినట్టు. ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవాలి. దీంట్లో పాలు పోసి ఉడికించుకుందాం. చక్కగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేదాకా ఉడికించుకోవాలి. పాలు మొత్తం దగ్గరకు వచ్చేసేదాకా ఉడికించుకుందాం మూత పెట్టేసి. ఒక 5 నుంచి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటిపోతుంది. ఇదండి, ఉడికినిచ్చుకుందాం. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కదుపుకోండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాము. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. ఏంటంటే ఫ్రెండ్స్, సొరకాయ నేను ఒక చిన్నది తీసుకున్నాను కదా. చిన్నదంటే 1/2 kg ఉంటుంది సొరకాయ. అది కట్ చేసి తురుముకుంటే ఒక 3 కప్స్ వచ్చింది. 3 కప్స్ అయింది కాబట్టి పాలు కూడా 2 కప్స్ పోసుకోండి. పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ టేస్ట్ రాకుండా కొంచెం పాలు టేస్ట్ అటు సొరకాయ టేస్ట్ కలిసి వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టి మొత్తం పాలు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకుందాం.
ఇలా వెడుకుతూ ఉండగానే ఎలాచీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను 2 ఎలాచీ వేసాను చూడండి. టేస్ట్ కోసమే, స్మెల్ కోసం, ఆ టేస్ట్ కోసం ఇలాచీ వేసుకోవాలి మనం. పొడిగా కావాలంటే పొడిగా వేసుకొని, లేకపోతే ఇలా వేసిన టేస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా దగ్గరకు వచ్చేస్తున్నది. ఈ పాలంతా ఇంకిపోవాలి, అప్పుడు మాత్రమే పంచదార వేసుకుందాం మనం. దగ్గరకు వచ్చేసినట్టున్నాను ఫ్రెండ్స్. ఇది చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, నేనైతే నార్మల్గా వేసుకున్నాను. మొత్తం కలుపుకుని మళ్ళీ వాటర్ వస్తుంది కదా పంచదార వల్ల, మొత్తం దగ్గరకు వచ్చేయాలి. మళ్ళీ మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత చూడండి పంచదార కలిస్తే ఎంత పలచన అయిపోయిందో. ఇదంతా మళ్ళీ దగ్గరకు వచ్చేసేసి అప్పుడు మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిచ్చుకుందాం దగ్గరికి వచ్చేదాకా. దగ్గరికి వచ్చేసింది అనుకుంటా. ఇదిగోండి చక్కగా దగ్గరికి వచ్చేసి బాగా తయారైపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ కేసర్లోకి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సొరకాయ కేసర్లోకి, స్వీట్లోకి మాత్రం చూసారా నెయ్యి వేసేసుకుని మొత్తం కదుపుకోవాలి. మొత్తం కదుపుకుని నెయ్యి చూసారా. దీంట్లోకి మనం ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, వేపుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం మనం పైన. ఇదిగోండి చూసారా, నేనైతే కలర్ వేయలేదు. మీరు కలర్ కావాలంటే మీకు ఇష్టమైన కలర్ కలుపుకోండి. నేనైతే నార్మల్గానే చేశాను కాబట్టి కలర్ వేసుకోలేదు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.